ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జనవరి 21 ఆదివారం, శుభకృతనామ సంవత్సరం, పుష్యమాసం, శుక్లపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, తిథి ఏకాదశి, నక్షత్రం రోహిణి. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. రావాల్సిన ధనం చేతికి అందడంలో ఆలస్యం అవుతుంది. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చేపట్టిన పనిలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్య విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధన వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో సోదరుల సహాయ సహకారాలు అందుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహమున కొందరి మాటలు మానసికంగా చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది. గృహ నిర్మాణ పనులు మందకోడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దూర ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. చేపట్టిన పనులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగమున అనుగ్రహాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఉద్యోగమున అదనపు పని భారం వల్ల తగిన విశ్రాంతి ఉండదు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. పదోన్నతులు పెరుగుతాయి. గృహమున సంతాన వివాహ విషయాలపై ప్రస్తావన వస్తుంది. కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి నిరుద్యోగులకు కొంత కష్టం మీద నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఓర్పుతో వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించి మనస్పర్ధలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. చిన్నాటి మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. దాయాదులతో స్థిరాస్తి తగాదాలు ఉంటాయి. సంతానం విద్య విషయాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమం పట్ల ఆసక్తి పెరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి భూ క్రయ విక్రయాల్లో నిరుత్సాహపరుస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఒక వ్యవహారంలో సోదరులతో విభేదిస్తారు. ఉద్యోగాల్లో ఇతరుల నుండి విమర్శలు తప్పవు. వృధా ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల సఖ్యతగా వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి భూ సంబంధిత వ్యవహారాల్లో తగాదాలు చికాకు పరుస్తాయి. సంతానం మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాల్లో ధన సహాయం అందిస్తారు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో భాగస్తుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియోపై మీకు సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలంటే దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.